విస్తృతంగా చాలా మంది బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది మీకు ఓటేసిన సందర్భం, మీకు 4 లక్షల మెజారిటీ కూడా ఈ ప్రాంత ప్రజలు మీకు అందరికీ ఇచ్చిండ్రంటే అందులో ప్రతి ఒక్కరిది భాగస్వామ్యం ఉంది. కొంచెం సేపు పార్టీలను మనం కొంతసేపు పక్కకు పెట్టుకుందాం. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఎవరి ఈగోనో ఎవరిది నేను ముందుండి చేస్తున్నానా నేను వెనుక ఉండి చేస్తున్నానా అనేది కాదు. ఇక్కడ రైల్వే ఆఫీషియల్స్కి నేను వాళ్ళ దగ్గర పోతే చాలు, మీకేం కావాలి సార్, మీకేం పని చేపడతారు చెప్పండి, అది ఇస్తామన్నారు. మీకు ఉదాహరణకు భూదేవి నగర్ రైల్వే స్టేషన్కి మనకు ఒక్క సైడే మనకు అక్కడ మనకు గేట్ ఉంటుండే, అక్కడికే ఎంట్రీ ఉంటుండే. మన భూదేవి నగర్ వాళ్ళు ఒక 3 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఉండే. రైల్వే ఆఫీసర్స్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మ్యాప్లు చూపించి, సార్ ఇగో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, మీరు దీన్ని దయచేసి చూడండి అంటే కేవలం ఒక వారం 10 రోజులలోనే అక్కడ గేట్ శాంక్షన్ ఇచ్చిన మా డిఆర్ఎం గారికి, ఇక్కడ ఉన్న రైల్వే అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఆర్కే నగర్, దాన్ని కూడా పేరు పెట్టాలా, పక్కకే చరిత్రల నేను చెప్తున్న మొదటిసారి ఉండొచ్చు. దయానంద్ నగర్ ఒక దిక్కు రైల్వే స్టేషన్ ఉంది, దాని పక్కకే ఆర్కే నగర్ అని మనం ఒక పేరు పెట్టాలంటే, అరే మీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటే నేను ఇస్తా అంటే హెచ్ఎండిఏ దగ్గరికి వెళ్ళడం, హెచ్ఎండిఏ దాన్ని ఒప్పించి మళ్ళీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అవి తీసుకొచ్చి రైల్వే వాళ్ళకి ఇవ్వగానే ఇమ్మీడియట్లీ దాన్ని కూడా చేయడం జరిగింది. మన కొత్త బస్తీలో ఎప్పటి నుంచో మనకు అక్కడ నీట మునిగే కాలనీలు అనేకం ఉన్నాయి. ఆ తుర్కపల్లి నుంచి వచ్చే నీళ్ళన్నీ మనకి ఇక్కడ కొత్త బస్తీ మన దగ్గర అక్కడ ఆగిపోయే పరిస్థితి, వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఇబ్బంది పడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. దానికి కూడా అడిగితే 1,74,00,000 రూపాయలతోటి అక్కడ ఒక 3 మీటర్ల బై 3 మీటర్ల మనకు ఒక కెనల్ వాళ్ళు ఇమ్మీడియట్లీ మంజూరు చేసి, ఇంకా మీకు ఇక్కడ విచిత్రం చెప్పాలా,